అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టావు కదా. సో మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం ఆవకాయ పచ్చడి. మా దగ్గర అయితే ఒక్కటే ఆవకాయ ఉండింది, దాంతోనే ప్రిపేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాము. సంవత్సరం పాటు ఆవకాయ అయినా 1 వీక్లో అయిపోయే ఆవకాయ అయినా కూడా ఆ ఫీలింగే వేరుండిద్ది కదా. సో ఏ ఆవకాయ అయినా దానికి కొలతలు మస్ట్ అన్నట్టు, అందుకోసం ఒక 2 కప్స్ ఆఫ్ ఆవకాయకి మాత్రం ఇలా కొలతలు తీసుకున్నాము. వీడియోలో చూడొచ్చు మీరు. అండ్ అసలు మనం ఇంట్లో కర్రీస్ లేకపోయినా కూడా ఈ ఆవకాయతో తింటే ఆ రుచే వేరుండిద్ది కదా. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటాం కదా ఆయిల్ వేసుకొని. తర్వాత ఇది మనం జాడీలో పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక చిన్న డబ్బా ఉంటే అందులో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మేము చేసుకునేది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి మేము అలానే ఒక చిన్న బౌల్లో పెట్టుకున్నాము. తర్వాత మిగిలిపోయిన కారంతో అన్నం వేసుకొని తింటే